మనం చేసేది మన హ్యామ్స్ట్రింగ్స్ అండ్ మన బ్యాక్ వర్కౌట్. ఈ హ్యామ్స్ట్రింగ్ అండ్ బ్యాక్ వర్కౌట్ అది కూడా ఈ బాల్ యూస్ చేసి చేయబోతున్నాం. అండ్ ఈ హ్యామ్స్ట్రింగ్ అండ్ బ్యాక్ వర్కౌట్ మీద చాలా బాగుంటుంది బికాస్ మనకి బ్యాలెన్స్ వస్తుంది, అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. సో అలాగా మనము మన బాడీలో ఉన్న టైనీ మసిల్స్ అన్నిటినీ యాక్టివేట్ చేసి బాగా అవేకెన్ చేస్తాం అనమాట. సో ఆర్ యూ లైకింగ్ దిస్? మనకి వార్మప్ నీకు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా. ఆసమ్. సో అలానే మనం ఇప్పుడు మన బ్యాక్ మూవ్స్ లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఎల్బోస్ ఈ బాల్ మీద పెట్టుకుందాము. అండ్ ఇక్కడ నుంచి try to push your hands in front and go down. Nice. Stretch your back. Telustunda? Yeah. Nice. And come up. 1. We'll go. 2. Nice. Nice. Now continue. 3. Nice. Keep going. 4. Nice. Keep going. 5. Nice. So దాంతో మనకి బ్యాక్ ఫుల్గా ఓపెన్ అయింది. ఫస్ట్ మూవ్ ఏంటంటే మనము లెఫ్ట్ హ్యాండ్తో స్టార్ట్ చేద్దాము. హ్యాండ్ డౌన్ అండ్ ఎల్బో స్ట్రైట్. ఓకే. అండ్ ఇక్కడ నుంచి మన ఎల్బో పైకి ఉంటుంది, మన బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ గో నైస్ కిందకి ఎల్బో ప్రెస్ చేసుకుంటూ లిఫ్ట్ అప్ అండ్ డౌన్. ఎస్. 1 2 నైస్. 3 కింద ప్రెస్ చేసుకుంటూ అప్. 4 నైస్. 5 6 7 8 9 10. బాల్ కింద ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయకపోతే ఎఫెక్ట్ ఉండదు. బ్యూటిఫుల్. సేమ్ థింగ్ ఆన్ ది ఆపోజిట్ సైడ్. మళ్ళీ ఇక్కడ బాల్ ప్రెస్ అండ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. సూపర్. సో దాంతో మీరు చూసారు కదా, మనం బాల్ ప్రెస్ చేస్తుంటే మనకి ఇన్నర్ హ్యాండ్ అంతా బర్న్ వస్తుంది, అవుటర్ నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. అండ్ దెన్ దాన్ని బ్యాక్ స్క్వీజ్ చేసినప్పుడు బ్యాక్ మసిల్కి మంచి లోడ్ వస్తుంది. ఆసమ్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది మన ఎల్బో స్ట్రైట్ అప్. ఓకే. అండ్ ది అదర్ ఎల్బో ఆన్ ద హ్యాండ్. నైస్. అండ్ ఇక్కడ నుంచి మన ఎల్బోతో మన గో ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే. నైస్. 1 2 సూపర్. దీంతో మనకి బాడీకి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. 3 4 తెలుస్తుందా బ్యాక్? 5 నైస్. 6 సూపర్. 7 8 9 and 10. సూపర్. సేమ్ థింగ్ ఇప్పుడు మనము ఆన్ ది ఆపోజిట్ సైడ్ చేద్దాం. సో 3 2 1 press and go. Nice. 1 2 3 4 5 6 7 super 8 9 10. దాంతో మనకి బ్యాక్ నుంచి ఆ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది అండ్ మనకి అప్పర్ బాడీ మొబిలిటీ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. బికాజ్ యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనకి అప్పర్ బాడీ స్టిఫ్ అయిపోయి ఓన్లీ వన్ డైరెక్షన్లో కదులుతుంటుంది. సో ఇలా చేస్తుంటే మనకి అన్ని డైరెక్షన్స్లోనూ ఆ మూవ్మెంట్ అనేది ఈజీ వస్తుంది. డు యు అగ్రీ? యా. నైస్. నౌ నెక్స్ట్ ఇదే బాల్తో మనం ఆన్ ద స్టమక్ లై డౌన్ అయిపోతాము. ఆసమ్. సో ఇక్కడ నుంచి బాల్ ఇక్కడ పట్టుకుని we're going to raise backward. So 3 2 1 and go. 1 2 3 4 5 6
7, 8, 9, 10. Beautiful. So దాంతో మనకి మన బ్యాక్ ఫుల్ బెండబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చింది. బికాజ్ యూజువలీ మన బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసినప్పుడు ఇలాంటి ఆపోజిట్ డైరెక్షన్ బెండింగ్ చేయాలి. సో అందుకని ఇలాంటివి మనకి సూపర్గా హెల్ప్ అవుతుంటాయి. డూ యూ ఫీల్ లైక్ ఇట్స్ ఓపెన్డ్ అప్? Yeah.